ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో శనివారం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం ప్రభుత్వం ఇటీవల రాయల్ స్టాగ్ మద్యం ధరను 220 రూపాయల నుంచి 230 రూపాయలకు పెంచగా వైన్ షాప్ యజమానులు ఎంఆర్పీ కంటే మరో 10 రూపాయలు అదనంగా వసూలు చేస్తూ 240 రూపాయలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా బెల్ట్ షాపులకు పంపే బాటిళ్లపై ప్రత్యేక స్టిక్కర్లు వేసి ఒక్కో బాటిల్ను 250 రూపాయలకు అమ్ముతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తమను మోసం చేస్తున్నారని పేర్కొంటూ గ్రామస్తులు వైన్ షాప్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ప్రజలను శాంతింపజేసి ఎంఆర్పీకి మించి అమ్మకాలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అధిక ధరలకు మద్యం విక్రయంపై విచారణ చేపడతామని అధికారులు తెలిపారు. అధికారుల జోక్యంతో ఉద్రిక్త పరిస్థితి సద్దుమణిగింది. 10 రూపాయలు ఎక్స్ట్రా చేసి అమ్ముతున్నారు. రాయల్ స్టాక్ ఆర్డర్ వచ్చేసి 240 రూపాయలు. గవర్నమెంట్ 10 మంచి పన్నాను 230, 240కి అమ్ముతారు. 240 పోయి ఈ స్టిక్కర్ వేసి ఈ స్టిక్కర్ వేసి 250 రూపాయలకి అమ్ముతారు. ఏంటిది? లక్వరంలో దళారీ షాప్ చీప్ తయారు చేస్తున్నారు. చీప్ని కాస్ట్లీలో పెట్టేస్తున్నారు. ఎవరు అడిగేవాళ్ళు లేరు. ఈ రోజు మేము లక్వరం షాప్ ధర్నా చేస్తున్నాం. అది